జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అతడు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు. అటుపైన అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. ఇతడికి శ్రీకృష్ణుడు కోటి సూర్యప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విభుజుడే, మురళీధరుడే, కిశోర గోపవేషంలో త్రిమూర్తి సంస్థుతుడే దర్శనమిచ్చాడు. ఆ స్వేచ్ఛామయ పరబ్రహ్మ పరిపూరితను ప్రభువును చిరునవ్వులు చిందిస్తున్న ఆ నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛాన్ని విన్నవించాడు. సగరపుత్రులను ఉద్ధరించమని, వంశాన్ని తరింపచేయమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గంగాదేవిని ఆజ్ఞాపించాడు. హే గంగా, సరస్వతి శాపం ఉంది కదా, వెంటనే బయలుదేరి భారత భూమికి అవతరించు, సగరపుత్రులను ఉద్ధరించు. ఇది నా ఆజ్ఞ. నీ నీరు సోకిన, నీ గాలి తాకిన అందరూ పరిపూతులవుతారు. కోటి జన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు. మౌసల స్నానం చేస్తే చాలు, బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా అంతరిస్తాయి. పుణ్య స్నానానికి ఉన్న ఫలితం ఎంతో వేదాలు కాదు, త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివస స్నానం కన్నా మౌసల స్నానం వల్ల పుణ్యం 10 ఎక్కువ లభిస్తుంది. సూర్య సంక్రమణం నాడు గంగా స్నానం చేస్తే 30 రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్య నాడు అయితే దక్షిణాయన పుణ్యదినాన్ని చేస్తే ద్విగుణంగా పుణ్యం చేకూరుతుంది. ఉత్తరాయణ కాలంలో అయితే 10 రెట్లు అధికమవుతుంది. చాతుర్మాస దీక్షలో పున్నం నాడైతే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్య దినాన అక్షయ పుణ్యమే. ఉగాది, మాఘసప్తమి, భీష్మాష్టమి, అశోకాష్టమి, హరినవమి, సూర్యచంద్ర గ్రహణాలలో రోజుల్లోనే పట్టు విడుపుల సమయాల్లోనూ చేసే గంగా స్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా, ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు. ఈ మాటలు విన్న గంగాదేవి సవినయంగా తన సందేహాన్ని వెలుబుచ్చింది. నాదా, సరస్వతి శాపం వలన అయితేనేమి, ఈ రాజేంద్రుల తపస్సు వలన అయితేనేమి, నీ ఆజ్ఞ మేరకు నేను భారత భూమికి వెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తుంటే నాకు వాటి నుంచి విముక్తి ఎలాగా? ఇంకా నా మనసులో ఉన్న సందేహాలు అన్నీ కూడా నువ్వు ఎరిగిన వాడవే, నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు అన్నది. గంగాదేవి, నీ వాంఛితం ఏంటో నాకు తెలుసు. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అవతారమే. నువ్వు లక్ష్మీ స్వరూపిణివే. నెరజాణకు నెరజాణ దొరకడం ఆనందదాయకమే కదా. భారత భూభాగాన సరస్వతి ప్రభృతుల నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము నువ్వు వారితో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు. దేవి, ఈనాటి నుంచి కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచే వరకు నువ్వు భారత వనిలో ఉండక తప్పదు. నిత్యము నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు. భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు, అర్చిస్తారు. కణవ శాఖోక్త పద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. స్తుతించలేక, దర్శించలేక యోజనాల దూరం నుంచి గంగా గంగా అంటే చాలు, అతడు పాప విముక్తుడు అవుతాడు, వైకుంఠం చేరుకుంటాడు. 1000 మంది పాపాత్మలు నీలో మునిగినా ఒక్క విష్ణు భక్తుడు మునిగితే చాలు, నువ్వు మళ్ళీ పరిపూర్తమవుతావు. ఎన్ని శవాలు నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడు స్నానంతో పాప ప్రక్షాళన అవుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అమోఘ అమోచనమైన అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగా తీర్థమే అవుతుంది. నీ రేణు సోకితే చాలు, మహాపాతకాలు కూడా పరిపూరితవుతాయి. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుధ్యం పొందుతారు. నాకు శాశ్వతంగా
పాదర్శులు అవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. తెలియక అజ్ఞానంతో నీలో మునిగినా, నీలో ప్రాణాలు విడిచినా అతడికి సాలోక్యం ఇస్తాను. పార్షదుణ్ణి చేస్తాను. నీ పేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికి కూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకిలో గోలోకానికి తోడుకొని వెడతాను. నా మంత్రాన్ని ఉపాసించేవారు నాకు నివేదన చేసి భుజించేవారు ముల్లోకాలను పవిత్రం చేయగల సమర్థులు. వారిని ఇలాగే రత్నాల పల్లకిలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులు, వారి పెంపుడు జంతువులు, వారి సేవకులు అందరూ ఇదే మన్నన జరుగుతుంది. ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి, భాగీరథ, ఈ గంగాదేవి భక్తితో స్తుతించి శ్రద్ధతో అర్చించు అన్నాడు. భాగీరథుడు భక్తి శ్రద్ధలతో స్తుతి పూజనలు నిర్వహించాడు. గోధుమ శాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి ప్రాణమిల్లాడు. గంగాదేవిని స్తుతించి నమస్కరించి శ్రీకృష్ణుడు అంతర్ధానం చెందాడు అని నారాయణ మహర్షి చెప్పగానే భగీరథుడు చేసిన పూజా విధానాన్ని, స్తుతిని తెలియచెప్పమని నారదుడు అర్థించాడు. నారద, భగీరథుడు స్నానం చేసి దౌత వస్త్రం ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్ఠించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవషట్కాలని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. విఘ్న వినాశం కోసం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యం కోసం సూర్యుడిని, శౌచం కోసం అగ్నిని, లక్ష్మి కోసం విష్ణువును, జ్ఞానం కోసం శివుణ్ణి, ముక్తి కోసం శివానిని పూజించాలి. ఈ 6 దేవతలను ముందుగా పూజించిన వాడికే ఏ పూజ చేయడానికైనా అధికారం లభిస్తుంది. లేకపోతే విషమ ఫలితాలు తప్పదు. గణేశం చ దినేశం చ వహ్ని విష్ణుం శివం శివాం సంపూజ్య దేవ షట్కం చ సో ధికార చ పూజనే గణేశం విఘ్ననాశాయ ఆరోగ్యాయ దివాకరం వహ్నిం శౌచాయ విష్ణుం చ లక్షార్థం పూజయే నరః శివం జ్ఞానాయ జ్ఞానేశం శివాం చ ముక్తి సిద్ధయే సంపూజేతాన్ లభేత్ ప్రాజ్ఞో విపరీత మతోన్యద. కణశాఖోక్తమైన గంగా ధ్యానం పాప ప్రణాశకం. గంగాదేవి తెల్ల కలువలా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది. కృష్ణతుల్య అగ్నిజ్వాల లాంటి అంశుకాన్ని ధరిస్తుంది. రత్నభూషణాలు అలంకరించుకుంటుంది. ఒక్కసారిగా శరత్పూర్ణిమ చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ నవయవనంలో ఉంటుంది. నారాయణ ప్రియ, శాంతస్వరూప, సౌభాగ్య సమన్విత, విశాలమైన కబరీ భారం, అందులో మాలతీ పుష్పమాలిక, చెక్కిళ్ళ మీద సింధూర చందన కస్తూరి బిందువులతో మకరిక పత్రాలంకరణ, దొండపండుల్లాంటి పెదవులు, ముత్యాల కోవలాంటి పలువరస, అందమైన ముఖం, అందమైన బొట్టు, అందమైన కన్నులు, క్రీగంట వాలుచూపులతో మరింత మనోహరంగా ఉంటుంది. ఉన్నతమైన వక్షస్థలం, విశాలమైన జగనభాగం, మెట్టతామరల వంటి పాదాలు, వాటికి రత్నపాదుకలు, లత్తుకతో పారాణి దిద్దిన పాదాలు, దేవేంద్రుడి శిరస్సు మీద ఉన్న మందార పుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరందం బిందువులతో పారాణి దిద్దుకున్నట్టుగా ఉంది. రత్నపాదుక సంయుక్తం కుంకుమాక్తం సయావకం దేవేంద్రమౌళి మందార మకరంద కరుణారుణం. సురసిద్ధ మునీంద్ర గణాలు సమర్పించిన అర్ఘ్యాలతో ఆర్ద్రంగా ఉండే పాదపద్మాలు, తపస్సుల శిరస్సులు అనే తుమ్మెదల బారులు తీరే మూగే పాదపద్మాలు, ముముక్షులకు ముక్తిప్రదాలు, బుభుక్షులకు భోగప్రదాలు, వరేణ్య వరద భక్తానుగ్రహకారిణి, శ్రీ విష్ణు పదదాత్రి విష్ణుపది అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను అనే ధ్యాన శ్లోకాలతో ఆ త్రిపదగను ధ్యానించాలి. షోడశోపచారాలు చెయ్యాలి. ఆసన, పాద్య, అర్ఘ్య, స్నాన, అనులేపన, ధూప, దీప, నైవేద్య,
తాంబూల శీతోదక పసన భూషణ మాల్య గంధ ఆచమనీయ తల్ప సమర్పణాలన్నీ షోడశోపచారాలు చెయ్యాలి. వీటిని చేసి భక్తితో సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. నారద 21 శ్లోకాలలో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం. ఆలకించు. శివుడు సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరం నుంచి ఆవిర్భవించిన రాధా శరీరం నుంచి జాలువారిన జలంతో వరదగట్టింది. సృష్టి కన్నా ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది. గోపీ జనంతో కోలాహలంగా జరుగుతున్న రాధా మహోత్సవంలో కార్తీక పౌర్ణమి రోజున అవతరించింది. 1,000,000 యోజన విస్తీర్ణము, అంతకన్నా 1,00,000 రెట్లు పొడవు ఉండి గోలోకమంతటా వ్యాపించిన గంగమ్మకు వందనాలు. శివ సంగీత సముద్గ శ్రీకృష్ణాంగ సముద్భవాం రాధాంగ ద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం. యజ్ఞన్మ సృష్టేరాదౌ చ గోలోకే రాసమండలే సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం. గోపైర్గోపీభిరాకీర్ణే శుభే రాధా మహోత్సవే కార్తీకి పూర్ణిమాయాం చ తాం గంగాం ప్రణమామ్యహం. 60 లక్షల యోజనాల విస్తీర్ణము, అంతకు 4 రెట్లు పొడవు వైకుంఠంలో వ్యాపించిన గంగమ్మకు దండాలు. 30 లక్షల యోజనాల విస్తీర్ణము, అంతకు 5 రెట్లు పొడవుగా బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు. అంతే విస్తీర్ణం అంతగా 4 రెట్లు పొడవుతో శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు. ఇలాగే ధ్రువలోకంలో, చంద్రలోకంలో, సూర్యలోకంలో, తపోలోకంలో, జనలోకంలో, మహాలోక, కైలాస, ఇంద్రలోక, పాతాళ లోకాలలో ప్రవహించే గంగాదేవికి నమోవాకాలు. ఇంద్రలోకంలో మందాకినిగా, పాతాళంలో భోగవతిగా కీర్తింపబడే గంగాభవానికి నమస్కారములు. 1 క్రోశమాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడ ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగమ్మకు డింగిడీలు. సత్యయుగంలో పాలనురుగులాగా, త్రేతాయుగంలో వెన్నెలలాగా, ద్వాపర యుగంలో మంచిగంధంలాగా, కలియుగంలో నీళ్లలాగా, స్వర్గంలో మాత్రం అన్ని యుగాల్లోనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకు నమోవాకాలు. గంగాజల కణాలన్నీ రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములకు కూడా జ్ఞానోదయం అవుతుంది. 1,000,000 జన్మల పాపాలు నశిస్తాయి. బ్రహ్మహత్య మహాపాతకాలు అంతరిస్తాయి. నారద, ఈ గంగా లహరిని, లహరి అంటే స్తోత్రం, నిత్యం భక్తితో పఠించి గంగమ్మకు అర్చించి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. రోగులకు ఉపశమనం కలుగుతుంది. రోగ విముక్తి లభిస్తుంది. మూర్ఖుడు కూడా పండితుడవుతాడు, యశస్వి అవుతాడు. ప్రాతకాలంలో పఠిస్తే దుస్వప్న దోషాలు నశిస్తాయి. గంగా స్నాన ఫలం దక్కుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగా నదిని తన వెంట తీసుకొని వెళ్ళాడు. సగరపుత్రులు చితాభస్మాల మీద ప్రవహింపచేశాడు. వెంటనే వారందరూ వైకుంఠానికి చేరుకున్నారు. భగీరథుడు తెచ్చాడు కనుక అప్పటి నుంచి ఈ నదికి భగీరథి అనే పేరు ఏర్పడింది. బ్రహ్మనందన, ఇది గంగా అవతరణ గాథ. పుణ్యప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏమేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు అని అడుగు, నేను చెప్తాను అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు. జలప్రభ కలో యచ నాణ్యత్ర పృథవీ తలే స్వర్గేశ నిత్యం క్షీరాభా తాం గంగాం ప్రణమామ్యహం. యతోయ కణికా స్పర్శే పాపినాం జ్ఞాన సంభవః బ్రహ్మహత్యాదికం పాపం 1,000,000 జన్మార్జితం దహేత్. రాధాదేవియే గంగాదేవి. మహర్షి, గంగా నదికి త్రిపదగా అనే పేరు ఉంది అన్నావు. అది ఎలా ఏర్పడింది? ఎలా, ఎక్కడెక్కడ ఆ నది 3 మార్గాల్లో
ప్రవహించింది. అక్కడి ప్రజలు ఎవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు. వెంటనే నారాయణ మహర్షి ప్రారంభించాడు. గోలోకంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు రాధా మహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవి కూడా పూజలు అందుకున్నది. ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాది దేవతలు, సనక సనందాది మహర్షులు రాధాకృష్ణులను పరివేష్టించి కొలువు తీరి కూర్చున్నారు. అందరిలోకి సరస్వతీదేవి తన వీణను శృతి చేసి కృష్ణస్తుతి రూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు, కానుకలు కురిపించారు. బ్రహ్మదేవుడు రత్నహారాన్ని, శివుడికి మణిహారాన్ని, కృష్ణుడు కౌస్తుభహారాన్ని, రాధాదేవి మాణిక్యహారాన్ని, నారాయణుడు మరో మనోహర మాలికను, లక్ష్మి కనక కుండలాలను, దుర్గాదేవి బ్రహ్మభక్తిని, ధర్ముడు ధర్మబుద్ధిని, అగ్నిదేవుడు పరిశుభ్ర వస్త్రాన్ని, వాయుదేవుడు మణినూపురాలను కానుకలుగా మెచ్చి సమర్పించారు. బ్రహ్మదేవుడు శివుని ప్రేరేపించి నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మాయమర్చిపోయారు. శిలాప్రతిమల్లాగా ఉండిపోయారు. ఆ పారవశ్యం నుంచి నెమ్మదిగా తేరుకొని కళ్ళు తెరిచి చూసేలోగా గోలోకమంతా జలమయమై కనిపించింది. రాధాకృష్ణులు ఏమైపోయారో కనబడలేదు. అందరూ అంతటా వెతికి చూశారు. దుఃఖం పట్టలేక గోప ఈ జనం అంతా కూడా దేవతలు పెద్ద పెట్టిన విలపించారు. ఏం జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టితో చూశాడు. శివుడు సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు. ఈ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణులు సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకి అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠం. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.